రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన టూరిస్టులు కూడా 28 మంది దాకా చనిపోవడం జరిగింది. సో ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. దేశం అంతటా జమ్మూ కాశ్మీర్ సైడ్ చూస్తూ ఉంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ట్యాంక్ బండ్ మీద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సో మాట్లాడితే ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఏదైతే ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది, దాని తర్వాత ప్రశాంతత వాతావరణం కొనసాగింది జమ్మూ కాశ్మీర్లో. సో మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తున్నాం. సో ఎట్లా సార్, ఏం చెప్తారు సార్? ఇది పాకిస్తాన్ పిరికిపంది చర్య. దీనికి వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి మన దేశంలోకి వచ్చి పేర్లు అడుక్కుంటా మొగోళ్ళని చంపేసి ఆడోళ్ళని విధవరాలు లేక దేశం మీద నరేంద్ర మోడీకి చూపించడానికి పంపించారు. ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారికి చీము రక్తం ఉంటే మీరు దేశం కోసం ఏం చేస్తారు అని చెప్పేసి మీరు ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. పుల్వామా ఇష్యూలో కూడా ఇట్లనే జరిగింది. ఆ రోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఈ రోజు పహల్గామ్ ఇష్యూ వచ్చింది. ఈ రోజు విధవరాళ్ళని ఈ ముఖాన్ని పంపించిండ్రు. చూడండి, మొగోళ్ళని చంపినాం, విధవరాళ్ళని నీ దగ్గర పంపించినాము, ఇప్పుడు వాళ్ళని చూసి మీరు ఏం చేస్తారు అని చెప్పి ఒక హెచ్చరిక పంపించిండ్రు వాళ్ళు. ఈ రోజు నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏం చేయలేడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడి నుంచి చైనా, ఇక్కడ నుంచి పాకిస్తాన్ రెండు కూడా మన ఆక్రమిస్తున్నారు. అయినా కానీ కూడా ఏం చేస్తలేడు, ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తలేడు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సమైక్యంగా ముందుకు రండి. మన దేశం కోసం, మన కోసం మనం పోరాటం చేసుకుందాం. నరేంద్ర మోడీ మనకి ఏమో చేస్తాడు, ఆయన కాపలా కుక్క లేకుంటా అన్నాడు, లేకపోతే చౌకీదారు లేకుంటా అన్నాడు కదా. ఇవన్నీ కూడా మనము ఆయన నాటలు నమ్మి మనం మోసపోవద్దు. కాబట్టి మనం అందరం కూడా సమైక్యంగా ఉండి దేశం కోసం కొట్లాడదాం, దేశ ప్రజల కోసం కాపాడుకుందాం. ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ చర్యని మనము తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను దేశ ప్రజలందరినీ కూడా మరొకసారి వినమిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా. అట్లాంటి ఏరియాలలో కూడా ఉగ్రవాదులు చొరబడి కూడా ఇలాంటి దాడి చేయడాన్ని అంటే ఏంటి సార్? అంటే దీని వెనకాల ఏమైండవచ్చు? నేను అదే చెప్తున్నా కదా, అమిత్ షా ఏం చేస్తున్నాడు, అజిత్ జోవల్ గారు ఏం చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా చాలా మేము దేశాన్ని కాపాడుకుంటున్నాం, దేశాన్ని అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. ఒక 4 ఉగ్రవాదులు వచ్చేసి దేశంలోకి జొరబడి అక్కడ పహల్గామ్లో మనుషులను చంపుతుంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది? మోడీ గారు ఏం చేస్తున్నారు, అమిత్ షా గారు దేశమంతా తిరుగుకుంటా నేను ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఐటీలను పంపించేటోళ్ళు వాళ్ళు అట్లా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ దేశం మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు. కాబట్టి వీళ్ళ మీద అసలు దేశ ప్రజల నమ్మకం మొత్తం పోయింది. దేశ ప్రజలు ఇప్పటికైనా కానీ కన్ను వైపు కలగాలి. ఎందుకంటే దేశం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మహాత్మా గాంధీ అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ గారు అయితే దేశం కోసం ప్రాణాలు ఒడ్డినరు. కాబట్టి అట్లాంటి నాయకులను మనకు కావాలి కానీ నరేంద్ర మోడీ లేక దొంగ మాటలు చెప్పిన నాయకులు మనకు వద్దు. ఎందుకంటే స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి ఆడ పహల్గామ్లో ఇష్యూ అయితే ఇక్కడ గల్లీలలో తిరుగుకుంటా పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటున్నాడు. ఆయన కేంద్ర మంత్రి లేకపోతే గల్లీ లీడరా? నాకైతే అర్థమైతే ఒక కేంద్ర మంత్రి, క్యాబినెట్ మినిస్టరు గల్లీలోకి వచ్చి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటున్నాడు. కేంద్ర మంత్రి హోదాలో పోయి పాకిస్తాన్ మీద యుద్ధం చేయి. ఇక్కడ గల్లీలలో పోయి డౌన్ డౌన్ అంటే ఏమొస్తుంది? పాకిస్తాన్ సంబంధించిన కొంత అంటే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్. అట్లాంటి వాళ్ళు సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను కదా, నరేంద్ర మోడీ గారు జవాబు ఇవ్వాలి. నేను మాట్లాడితే కాదు కదా. ఒక అమిత్ షానో, నరేంద్ర మోడీయో, లేకపోతేనేమో రాజ్నాథ్ సింగో, లేకపోతే కిషన్ రెడ్డో మాట్లాడాలి. వాళ్ళు రాష్ట్రం కోసం మాట్లాడారు, దేశం కోసం కూడా మాట్లాడతలేరు. కాబట్టి వాళ్ళకు అధికారంలో ఉండే హక్కు అస్సలు లేదు. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందరూ కూడా క్షమాపణ చెప్పి పాకిస్తాన్ మీద ఇట్లాంటి చర్యలు చేసినందుకు ఏం చర్యలు తీసుకుంటున్నాడో గట్టిగా చర్యలు తీసుకోవాలి. మీరు యుద్ధం ప్రకటించినా కానీ కూడా దేశ ప్రజలందరం కూడా మేము సైనికులు లెక్క తయారవుతాం, నీకోసం మేము పోరాటంగా మేము సిద్ధం ఉన్నామని చెప్తాం. థ్యాంక్ యూ.